నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవతం ప్రథమ స్కందం ప్రథమ అధ్యాయం 1వ శ్లోకం. జన్మాద్యస్య యతోన్వయాద్ ఇతరతశ్చార్తే స్వభిఘ్నస్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆదికవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారిమృదాం యదా వినిమయో యత్ర త్రిసర్గోన్మృషా దామ్నా స్వేన సదా నిరస్తు కుహకం సత్యం పరం ధీమహి. శ్లోకార్థం. మనం ఆ పరమాత్మని గురించి ధ్యానం చేద్దాం. ఆయన నుండే ఈ జగత్తు ఉత్పన్నమవుతుంది. ఆయనే స్వతంత్రుడు, అన్ని విషయాలను అంతరంగముగా తెలిసినవాడు. ఆయనే ఆదికవి, బ్రహ్మకు జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఆయన మహిమను సూర్యాదులు కూడా పూర్తిగా గ్రహించలేరు. ఆయన తేజస్సుతోనే పంచభూతాలు పరివర్తన చెందుతాయి. ఆయన ధామము అసత్యమును తొలగించి సత్యాన్ని వెలిగించును. అతడే సత్యస్వరూపుడు. ఆ పరమసత్యాన్ని మనము ధ్యానించుదాం. ఈ శ్లోకం శ్రీమద్భాగవతం ఆరంభ శ్లోకం. ఇది సృష్టి మూలకారకుడైన శ్రీ మహావిష్ణువు మహిమను వర్ణిస్తుంది. భాగవతం మొత్తం ఈ శ్లోకాన్నే ఆధారంగా తీసుకుని వివరిస్తుంది. భగవంతుడే సమస్త సృష్టి మూలము. ఆయనే సత్యస్వరూపుడు. భాగవతం ఆవిర్భావం. జన్మాద్యస్య యతః అనే శ్లోకం వెనుక ఉన్న ఈ పురాణ నేపథ్యం మరియు వేదవ్యాసుని ఉద్దేశం. మహాభారత యుద్ధం తరువాత వేదవ్యాస మహర్షి తన రచనలన్నీ పూర్తి చేశారు. వేదాలను 4 భాగాలుగా విభజించారు. మహాభారతం, బ్రహ్మసూత్రాలు, ఇతర పురాణాలు రచించారు. అయితే ఆయన హృదయంలో ఇంకా శాంతి రాలేదు. తనకు ఏదో అసంపూర్ణత ఉందని అనిపించింది. అప్పుడు ఆయనకు గురువు అయిన నారద మహర్షి వచ్చారు. వ్యాసుడు తన మనస్థితి వివరించాడు. నారదుడు అన్నారు, వ్యాస మహర్షి, నీవు ధర్మం, అర్థం, కామం, మోక్షం విషయాలను బాగా వివరించావు. కాని భగవంతుని భక్తి మహిమను సాక్షాత్తుగా వివరించలేదు. అందుకే నీ మనసుకు ప్రశాంతత రాలేదు. ఇప్పుడు నీవు భగవంతుడి లీలలను, మహిమను, సత్య స్వరూపాన్ని వర్ణించే గ్రంథం రచించు అని చెప్పారు. అందుకే వ్యాస మహర్షి నారదుని ఆదేశంతో శ్రీమద్భాగవతాన్ని రచించారు. ఈ విధంగా శ్రీమద్భాగవతం ఆవిర్భావం జరిగింది.